ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనకు విచ్చేసిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మీ వ్యక్తిగత అవసరాలను జ్ఞాపకము చేసుకొనుచు మరి మీకోసం మేము ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చేసే ప్రార్థన ప్రభు ఆలకించి ఏదైనా మన జీవితాలలో మన వ్యక్తిగత అనుభవాలలో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయాలి అని, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయాలని దైవ జనాంగమా మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, వాక్య ధ్యానమునకు సమయమైంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు తన వాక్యమును బట్టి మీతో నాతో మనందరితో ప్రభువే మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు ప్రసంగాంశం, గత వారమైతే తిమోతిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. పౌలు గారు పరిచర్యలో రక్షించబడిన మరొక ఆత్మీయమైన కుమారుడు ఫిలోమోను గురించి ఈ దినము మనము ధ్యానం చేసుకుందాం. మరి రాసిన పత్రికలలో ఒక పత్రిక ఫిలోమోను పత్రిక రండి. ఈ దినం మనము భక్తుడైనటువంటి పౌలు పరిచర్యలో రక్షించబడిన ఒక యవన సేవకుడు గురించి మనము ఈ దినం నేర్చుకోబోతున్నాం. రైట్. ఫిలోమోను అనే మాటకి అర్థం ఏమిటంటే ప్రేమ కలిగిన వాడు అని అర్థం. అందరూ చెప్పండి, ఫిలోమోన్ అనే మాటకి అర్థం ఏంటి? ప్రేమ కలిగిన వాడు అని అర్థం. నిజంగా పేరుకు తగ్గినట్లుగా ఆయన జీవితం ఉంది. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, పేరు ఒకటి బతుకొకటి. ఏమండి, ఆనందరావు అని పెట్టుకుంటాడు, ఆడి ముఖంలో ఎప్పుడు ఆనందం ఉండదు. ఏమండి, కొంతమంది వ్యక్తులు పేర్లు ఒకటి బతుకొకటి. అర్థమవుతుందా? నేనంటాను ఫిలోమోను అటువంటి వాడు కాదు. ఫిలోమోను అనగానే ప్రేమ కలిగిన వాడు, నిజంగా పేరుకు తగ్గ జీవితం. కొంతమంది సార్థక నామధేయులు అంటారు. అంటే సార్థక నామధేయులు అంటే అర్థం ఏమిటి? గాంధికం అన్నట్టు చదువుతారంటే అడిగి పేరుకి తగ్గ జీవితం ఉన్నవాడిని. ఇంతకీ ఈ రాత్రి దైవజనుడు పౌలు గారు పరిచర్యలో రక్షించబడిన యవన దైవజనుడైనటువంటి ఫిలోమోను గురించి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా నేను చెప్పాను, అతని మాటలో ఏంటి అర్థం అంటే ప్రేమ కలిగిన వాడు. చూద్దాం, ఫిలోమోను పత్రిక ఒకే అధ్యాయము, దయచేసి 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల. గమనించండి, దైవజనుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, బాబు నీ ప్రేమను గురించి. నేనంటాను, ఏ ప్రేమ అంటే బైబిల్ లోకంలో 4 రకాలైన ప్రేమలు ఉన్నాయి. అయితే నేను 4 రకాలైన ప్రేమల గురించి మాట్లాడును కానీ బైబిల్లో అగాపే ప్రేమ. అందరూ చెప్పండి, ఏ ప్రేమమ్మా? అగాపే ప్రేమ ఏంటో చెప్పన. మనం ప్రేమించడం కాదు, ఆయనే మనలను ప్రేమించి, నేనేమంటున్నా, శాశ్వతమైన ప్రేమను చూపించిన ప్రేమే అగాపే ప్రేమ. హల్లెలూయా. అదే క్రీస్తు ప్రేమ. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన విశ్వాసులలో ఈ రోజున దైవిక సంబంధమైన ప్రేమలు ఏమైపోయినాయి అంటే ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ రోజున ప్రేమలు కనబడట్లా.
ఏమంటే అది ఏ ప్రేమ అయినా కానివ్వండి, ఆ ప్రేమలు ఏమైపోయినంటే చల్లారిపోయినాయి. ఒకప్పుడండి ఎంతో ప్రేమగా ఉండేవారండి అప్ప చెల్లిద్దరును, మరి ఇప్పుడు ఏమైపోయింది? చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు రాకడల గురించి మాట్లాడుతూ శిష్యులు వచ్చి ఆయన్ని అడిగారు, అయ్యా రాకడ చూచిల్లేంటి ఇవన్నీ. 24వ అధ్యాయము కేవలం 11, 12 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. 12వ వచనం అమ్మ వినండి. అక్రమము విస్తరించుడు చేత అనేకుల్లో ఏమైపోయిందండి? చెప్పాలందరూ. అక్రమము విస్తరించుడు చేత ప్రేమ ఏమైపోయిందండి? ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడు ప్రేమ లేదంటే అర్థం ఏంటి? చెప్పండి, దాని అర్థం ఏంటి? అక్రమం చోటు చేసుకుంటేనే కదా ప్రేమ ఏమైపోద్ది? గట్టిగా చెప్పండి. అది అన్నదమ్ముల మధ్యన ప్రేమ అయినా సరే, తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఉన్న ప్రేమ అయినా సరే, స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ అయినా సరే, సహోదరి మధ్యలో ఉన్న ప్రేమ అయినా సరే, అది ఏ ప్రేమ అయినా కానివ్వండి. నేనంటాను, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒకరి పట్ల సేవకుల పట్ల ప్రేమ లేదండి. విశ్వాసుల మధ్యలో ప్రేమ లేదండి. నేనంటాను, ప్రేమ లేకపోవడానికి కారణం ఏమీ లేదు, ఒకే ఒక కారణం అండి. ఆ కారణం ఏంటంటే మనిషిలో ఎప్పుడైతే అక్రమము చోటు చేసుకుంటుందో ప్రేమ ఆటోమేటిక్గా ఏమైపోతుందండి? చెప్పండి గట్టిగానండి. మొన్న మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాపం ఏమండి, చాలా ప్రేమించి ప్రేమగా పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత వాడి విశ్వరూపం ఏంటో తెలిసింది. విచిత్రం ఏంటో తెలుసా? పెళ్ళి అవ్వకముందు ఎన్ని మాటలు ప్రేమలో, అయ్యి బాబోయ్ నువ్వే నా లవరు, నువ్వే నా ఫ్లవరు, గంటల తరబడి ఫోనులో మాట్లాడితే, అయ్యి బాబు ఆయన నన్ను ఎంతగానో ప్రేమించేస్తున్నాడు, ఇది ప్రేమ తగలయ్యా, రక్తమేచే. కొన్ని సమయాల్లో కొన్ని ప్రేమలో నిన్ను బట్టి కాదు, నీ వెనకాలను ప్రాపర్టీని బట్టి నిన్ను ప్రేమిస్తారు. 2 నీ ఉద్యోగాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు, లేదా నీ అందాన్ని బట్టి. ఇలా చెప్పుకెళ్తే చేటబారుతుంది. అది కాదు మనకు కావలసింది. ఇప్పుడు ఆమె అనేది ఏంటంటే, ముందులో చాలా ప్రేమ ఉందండి, ఇప్పుడు ఏమి లేదండి, ప్రేమ లేదండి, తన్నేస్తున్నాడండి, కొట్టేస్తున్నాడండి, రక్తం వేజే. నేను లోక సంబంధమైన ప్రేమల గురించి మాట్లాడలా, మనకు దాంతో పని లేదు. ఆ ప్రేమలన్నీ కూడా అంటే నేనేమంటా, మన స్వార్థపూరితమైన ప్రేమలే. నా యేసయ్య ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఆమేన్. నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పిన యేసయ్య మనందరి కొరకు ఏం పెట్టాడు తెలుసండి? తన ప్రాణమును పెట్టాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనము దేవునిని ప్రేమించితమని కాదు, చూడండి, ఆయనే మనలను ప్రేమించట, పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకట ఆయనే తన కుమారుని మన కొరకు పంపించాడు. ఇందులో ఏముందో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చేయడం అదే ప్రేమ అంట. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మన కొరకు ఇచ్చే ప్రేమ అది. మన ఏమనుకోకండి, పుచ్చుకునే ప్రేమలో. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమలో? అయ్యో మాట్లాడండి, తెలియవా? పుచ్చుకునే ప్రేమలో. ఇచ్చినంతసేపు, పుచ్చుకున్నంతసేపు అబ్బో ప్రేమ పొంగిపోద్ది, రక్తం వేజాయి. తింటం కూడా తింటం మానేసైనా పెట్టేస్తారు. హల్లెలూయా. ఒకవేళ అడిగింది గనక ఇవ్వకపోతే, అప్పు గనక ఇవ్వకపోతే, ఏమంటే అప్పు గనక చేయకపోతే ఏమవుతాయంటే వ్యవహారాలు చాలా, అంటే మనం మాట్లాడుకోకూడదు కానీ చాలా అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది. నేను అంటాను, పౌలు గారు పరిచర్యలో రక్షించబడిన ఈ యొక్క ఫిలోమోను అనే వ్యక్తి, వాళ్ళ ఇంట దగ్గర ఒక సంఘం ఉంది. అదే 2వ వచనములో ఏమంటాడు? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో, మన సహోదరుడైన అప్పియాకు తోటి యోధుడైన అర్పియప్పునకు ఇంటనున్న సంఘము
ఎవరింటి సంఘం ఉందంటే ఫిలోమోను ఇంట్లోనే సంఘం ఉంది. ఎక్కడండి చెప్పండి? ఆ 2వ వచనంలో ఫిలోమోను ఇంటిలో సంఘం ఉంది. ఫిలోమోను ఇంట్లో సంఘం ఉంది ప్రియులారా. ఇప్పుడు ఈ ప్రేమ ఆయన ఎవరి పట్ల చూపిస్తున్నాడు అంటే సంఘము పట్ల, సంఘ సహోదరుల పట్ల ఏం చూపిస్తున్నాడు ప్రేమ. అమ్మ మీరు వినాలి, తోటి సహోదరులుగా మనం ఏం నేర్చుకోవాలంటే మన తోటి సహోదరుల ఎడల ఏం చూపించాలి చెప్పండి? నేను అంటాను, వాళ్ళ స్టేటస్ చూడకూడదు, కుల మతాలు చూడకూడదు, వారి భౌతిక పరిస్థితులు చూడకూడదు. మనం చూస్తే ప్రేమ ఏంటంటే అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్. సరే, చాలా సమయం అవుతుంది కాబట్టి మనం 7 విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ఒకటి, ఇతనులో ఏముందంటే ప్రేమ ఉంది. చెప్పండి, విశ్వాసుల పట్ల, సహోదరుల పట్ల ప్రేమ నువ్వు నేను మనము చూపించగలుగుతున్నామా? ఇది మొట్టమొదటి పాయింట్. రెండవదిగా ఇతడు ఫిలోమోను ఎవరంటే ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసేవాడు. దయచేసి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం అదే 22వ వాక్యాన్ని చదువుదాం. అంతేకాదు చూడండి, దైవజనుడైన పౌలు అంటున్నాడు, మీ ప్రార్థన మూలముగా నేను మీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయండి. ఆమెన్. చూడండి, దైవజనుడైన పౌలు అంటున్నాడు, నీ ప్రార్థన మూలముగా. ఎవరండి? నేను ఒక మాట చెప్తాను వినండి. దైవజనులకి, సంఘ విశ్వాసాలని మీ ప్రార్థన కావాలి. చెప్పండి తల్లారా. మీకోసం సేవకుడు ప్రార్థన చేసినప్పుడు మీరేం చేయాలా? మీరు చేసే ప్రార్థనలో సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు, సేవకుని పిల్లల కొరకు ఏం చేయాలా? మన విజ్ఞాపన ప్రార్థనలో భాగంగా చివరి ప్రార్థన అంశం అదే. ఏమండి? పరిచర్యలతో పాటుగా సేవకుని కుటుంబం కొరకు, పిల్లల కొరకు ఇచ్చిన అంశం ఏదైనా సరే మమ్మల్ని ఎత్తుకోకుండా ఏ ప్రార్థన ముగియదు, అది నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. అంటే ఈ గ్రూపులో ఉన్న వాళ్ళ సంగతి కాదు, ఉన్న వాళ్ళ సంగతి, ఇంటికాడ ఉన్న వాళ్ళ సంగతి. సేవకుని కూడా విశ్వాసులు ప్రార్థన అవసరం అండి. మీరేం చేయాలో మీరు ప్రార్థన చేస్తేనే కదా, ఏమవును కదా. ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే అపోస్తులలో బలంగా ఏం చేయబడ్డారు? వాడబడ్డారు కదండి. చెప్పండి. చూడండి, అపోస్తుల కార్యక్రమం 4వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూడండి 31వ వచనం మనం చదివితే 4:31 చూడండి. ఆదిమ సంఘం వారు ప్రార్థన చేయగా వారు కూడియున్న చోటు ఏమైందంట? కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఏం చేశారంట? బోధించారంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలోమోను గారు దైవజనుడు కోసం ఏం చేస్తున్నాడు? నేనంటాను, దైవజనుడు కోసమే ప్రార్థన చేయటం కాదు, సంఘ పరిచర్య కొరకు మనము ప్రార్థన చేయాలా, తోటి సహోదరుల కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క బిడ్డ కొరకు మనం ఏం చేయాలండి? చెప్పండి, ప్రార్థన చేయాలి. వారి కష్టంలో ఉన్నప్పుడు, వారి బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. ఏమండి? సోదరులు విజయరాజు గారు ఉన్నారు. ఎవరికైనా కష్టం ఉందంటే ముందు, అయ్యా ఫలానా వ్యక్తి కోసం మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నిజం అండి. వారి బాధలలో, వారి కష్టములో, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థించే మనసు ఉంది. కొంతమందికి అది అర్థం కాదు. నేనేమంటానంటే ఈ ఫిలోమోను దైవజనుడు కోసం, నేనేమంటానంటే దైవజనుడు కోసమే కాదు, తోటి సహోదరుల కోసం కూడా మనం ఏం చేయాలి? వారి కష్టములో, వారి బాధలలో, ఇబ్బందుల్లో మనం ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. మీకు ఒక్కొక్కసారి మిడ్నైట్ వేస్తూ ఉంటాడు ఛానల్లో. ఆ టైంలో ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఫోన్ చేసి, అయ్యా నేను పలానా ఊరి నుంచి చేస్తాను, ఎక్కడ 5 జిల్లాల అవతల నుంచి, అయ్యా పలా బాధ ఉందయ్యా, ప్రార్థన చేయండి అంటే ఆ టైంలో ఎలాగున్నా కానీ వాళ్ళకి ప్రార్థన చేస్తాను. హల్లెలూయ. వాళ్ళు ప్రార్థన చేయగానే, అయ్యా మీ ప్రార్థన చేయగా నా హృదయం ఏమైందండి? తేలికైపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. నిజం చెప్తున్నాను వినండి.
దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, రే బాబు మీ ప్రార్థన వలన, నాకు నచ్చిన మాట అది, మీ ప్రార్థన వలన, మీ ప్రార్థన మూలముగా నేను మీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాడని పౌలు గారే ఫిలోమోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనంటాను, పరిశుద్ధుల ప్రార్థనలండి, ఏమండి అమ్మ వినండి, పరిశుద్ధుల ప్రార్థనలు అంటే దేవుని సన్నిధికి చేరతాయంట. ఎలాగా? స్తుతుల ధూపము ద్వారా, ఏమండి, దేవదూతలు భూలోకములోనికి యహలోకములోనికి వచ్చి వారు ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి, ఈ పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడ ఉంటాయంటే దేవుని సన్నిధిలో ఉంటాయంట. ఆమేన్. నేనేమంటానంటే, మనము చేసే ప్రార్థన ఏది కూడా నిరర్ధకము కానేరదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మనం మాట్లాడుకుంటూ పౌలు గారు కూడా తిమోతికి చెప్తూ, రే బాబు నువ్వు రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనము నాయకులైన వారి కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోయే ప్రతి ఒక్కరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేనేమంటాను అంటే, నువ్వు అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనను ఆలకించిన దేవుడు నీకేమిస్తాడో తెలుసా? కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన వలననే నేను మీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, బాబు మీరు ప్రార్థన చేశారు కాబట్టి దైవజనుడిగా నన్ను మీకు దేవుడు అనుగ్రహించాడు అని నిరీక్షించుచున్నాను. అక్కడ బలమైంది ఏంటంటే మీ ప్రార్థన వలన. అందరూ చెప్పండి. ఒకవేళ ఎవడైనా నన్ను అడిగాడనుకో, నేనేమంటాను? దేవుని దయ వల్ల బాగానే ఉన్నామండి, మీ ప్రార్థన వలన అనే పదాన్ని నేను వాడతాను. ఏమంటాను? మీ ప్రార్థన వలన, దేవుని దయ వలన. ఆడు ప్రార్థన చేస్తాడో చేయడో నాకు అనవసరం, నేను మాత్రం అలాగంటాను, మీ ప్రార్థన వలన, దేవుని దయ వలన మేము బాగానే ఉన్నాం. ఆడంటాడు, మా ప్రార్థన ఏముందండి, అంతా దేవుని దయ వల్లనే కదా. అందుకే స్పెసిఫిక్గా తెల్లరగట్ల ప్రతి అంశము గురించి, ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా ప్రార్థన భారాన్ని కలిగి ఉంటే, సగటు క్రైస్తవునిగా దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏంటంటే, ఒక్క మాటలో చెప్తున్నాను, ఇతరుల కొరకు, మన కష్టంలో వారి కొరకు మనం ఏం చేయాలా? అది దైవజనుడు కోసం, సంఘము కోసం, విశ్వాసుల కోసం ఫిలోమోనులాగా ప్రార్థించే వాళ్ళు కావాలి. సంఘములో ప్రార్థన పరులైన వారు సంఘములో లేపబడాలి. పోయిన వారం అంతా షెడ్యూల్, ప్రతి దిన ప్రార్థనలు. నేనేమంటాను, ఇందులో కొంతమంది ప్రార్థనలో బలహీనలు అయిపోయి ఆసక్తి లేదు, గుడికి ఏటపోటుని తీసుకురావాల్సినట్టు వస్తుంది. కొంతమంది ప్రార్థనలు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్కు అయిపోయినప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలాగంటున్నానని కాదు, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇంకా అంతకు మించి వెళ్ళను, వేసి రక్తం వేచి తర్వాత ఏముంటుందో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, మీరందరూ కలిసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి, మరి ఏదైనా పడత కదా, ఏదైనా చేయగలవు. నువ్వు మాత్రం ప్రార్థన చేయ, మొత్తం ఏదైనా చేస్తాడని కథ మార్చేస్తాడు, అది భ్రమ అంతే. హల్లెలూయా. నువ్వు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ఏదైనా చేస్తాడు, కథ మొత్తం మారుతాడు కదా. పాడేస్తావు, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే అబ్బా ప్రాకారమా, ప్రార్థనే. మీరు పాడరు, ఏచ్చే రక్తవేజే ఇటు గర్ర ఏ చేస్తాడు, ఏచ్చే రక్తవేజే. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థనే పైన అంట. నీడికి లేచిందే పొరగని ఎగిరిపోతావు. ఎప్పుడైనా ఒక ఆగి ప్రార్థన చేస్తావా? మళ్ళీ ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే. ప్రార్థన లేకపోతే పరాజయం. అందుకే మన పరాజయాలకి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడమే. దైవజనాంగమా, దేవుడు కోరుకునేది అదే. ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే అపోస్తులు బలంగా వాడుపడ్డారని, వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించగలిగారు. ఇంకో మాట చెప్తాను, అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరుగుతాయి. నేనేమంటానంటే, సంఘములో ప్రార్థన చేస్తే సంఘములో దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటే కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి.
నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, వ్యక్తిగత ప్రార్థన ఆగితే వ్యక్తిగత కార్యాలు ఆగిపోతాయి, కుటుంబ ప్రార్థన ఆగితే కుటుంబంలో కార్యాలు ఆగిపోతాయి, సంఘ ప్రార్థన ఆగింది అనుకోండి అయ్యాలా సంఘంలో కార్యాలు ఆగిపోతుంది. నేనేమంటానంటే ఏ ప్రార్థన ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇతనులో దైవజనుల కోసం సంఘం కొరకు ప్రార్థించే అనుభవం. మూడవదిగా మనం చూసినప్పుడు ఈ ఫిలోమోను పత్రిక 6వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధులందరి ఎడలను మీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు చూడండి, గమనించండి, పరిశుద్ధులందరి ఎడల ఫిలోమోను గారికి కలిగి ఉన్న విశ్వాసం. నేనంటాను ఇతడు దేవుడంటే అపరిమితమైన విశ్వాసం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కావాలి. పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం కలిగిన వాడు. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. నేనేమంటానంటే మనము జీవించడానికి శ్వాస ఎంత అవసరమో విశ్వాసము కూడా అంతే అవసరం. మనం బిలీవ్ చేయాలి, విశ్వసించాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఈ రోజున నేను అంటాను ఆ విశ్వాసము, నువ్వు బలహీనురాలు కావచ్చు, నువ్వు శక్తిని కోల్పోవచ్చు. టర్న్ అవుతా ఉంది మన భారతదేశ మహిళ క్రికెట్లో జెమిమా రోడ్స్, ఆమె మొన్న సెమీస్లో ఆమె మాట్లాడిన ఇంటర్వ్యూలో మతపరంగా ట్రోల్ చేసేవారు చాలామంది ఉన్నారు. ముందు ఆమె ఏం చెప్పింది? థ్యాంక్ యూ జీసస్, యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పింది. రెండవది, తన శక్తి కోల్పోయిన, తన బలము కోల్పోయిన తను చెప్పిన మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటూ నెవరు వేసుకుంటూ తనను తాను పురుగొలుపుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు అన్నాడు, నువ్వు నిలబడు, నువ్వు నిలిచుండు, నేనేం చేస్తాను, పోరాటం చేస్తాను అనే వాక్యాన్ని నేను పెట్టుకున్నప్పుడు నిజంగా నాకు నీరసం వెళ్ళిపోయినా కానీ ఆ శక్తిని బట్టి దేవుడే నమ్మకం. ఆమేన్. ఇక్కడ అత్యంత కీలకమైనది ఏంటో తెలుసా? మన విశ్వాసము, మనం నమ్మకము అనేది ఖచ్చితంగా అవసరం. నేనంటాను అది వ్యక్తిగతంగా నీ కార్యాల కొరకు విశ్వాసం ఉండాలి, సహోదరు ఎడల కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఇది ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ ఏమంటాడు? అబ్బే ఇంక నీకు పని లేదు, ఇంక సంబంధం లేదు, ఏదో అయిపోద్ది, ఇంక నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఏదో అయిపోతావు, ఏవి లేని అట్లా పెట్టేస్తాడు, వేసి రక్తమే చేయి. డాక్టర్లు చేసే పని అదే కదా. ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వేమనాలా? ఏం కాదు, ప్రభు మనకున్నాడు, ప్రభు మనకున్నాడు. మనం విశ్వసిస్తే మన ప్రభు ఏదైనా, చెప్పండి, చచ్చినోళ్ళు యేసు ప్రభు లేపేశాడు లేదా? కుంటోళ్ళు నడిపించాడా లేదండి? గుడ్డోళ్ళకు చూపునిచ్చాడా లేదా? ఇన్ని అద్భుతాలు చేసిన యేసయ్య నీకు చేస్తాడు. అని నువ్వేం చేయాలా? నీ మాటల ద్వారా విశ్వాసాన్ని ఏం చేయాలి? ఇతరులోని పంపించేయాలి. అంతేగాని డాక్టర్ గారు వేసిన దానికి నువ్వు గరం మసాలా కలిపేవు అనుకో, అర్థమవుతుందా? నెలలకు పోయేవాడు నీ మాటకి ఏమవుతాడు? నిజమే పిల్ల, నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పు, జాగ్రత్తగా ఉండు, డాక్టర్ గారు చెప్పింది పాటించు అనేటప్పటికి ఈవిడ ప్రాణం గుడుక్కు మరిపోతుంది. అసలే భయంలో బిక్క చచ్చిపోతే విశ్వాసంతో ఏం కాదు, ప్రభు ఉన్నాడని నువ్వేం చేయాలా? చెప్పండి గట్టిగా. నువ్వు అంటే నేనేమంటానంటే నీ మాటల ద్వారా విశ్వాసము నాములో ఏమించాలి? పెంపొందించాలి. అంతేగాని అవిశ్వాసము కలిగే మాటలు మాట్లాడకూడదు. నేను ఎవరైనా ఏమంటానంటే ఎస్, ప్రార్థన చేద్దాం, మన దేవుడు ఏదైనా చేస్తాడు. విశ్వసించాలి. విశ్వాసము ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. ఈయన పరిశుద్ధులందరి ఎడల, నాకు నచ్చిన మాట, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విన్నాను అని పౌలు చెప్తున్నాడు. పరిశుద్ధులందరి ఎడల ఉన్న విశ్వాసం ఏమిటంటే, ఇతడులో ఉన్న విశ్వాసము. ఒక మాట చెప్తాను, నువ్వు విశ్వాసంగా ఉన్నావు కదా, నేనేమంటానంటే నీ ద్వారా ఇతరుల విశ్వాసములో పురుగొల్పబడాలి. అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసము ద్వారా ఇతరుల విశ్వాసములోనికి రావాలి. ఆమేన్.
ఆమేన్. నువ్వు విశ్వసించావు కదా, విశ్వాసములోనికి వచ్చావు కదా. నేనేమంటానంటే నీ విశ్వాసము ద్వారా ఇతరులు విశ్వాసములోనికి రావాలి, అంతే కదండి. ఇతరులు విశ్వాసంలోనికి రావాలంటే ముందు మనలో ఏముండాలి చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేసి అని చెప్తున్నావు పిల్లకి, ముందు మనం ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలిగా. అయ్యో మాట్లాడినమ్మా, ఎలా వాక్యం చదవ అంటే ముందు నువ్వేం చేయాలా చెప్పండి. మా అమ్మమ్మ అండి చిన్నప్పుడు వాక్యం చదివితే కానీ టిఫిన్ పెట్టేది కాదండి. ఒక రోజున పని చేసుకుంటుందని 117 కీర్తన చదివేశాను జాగ్రత్తగా. చదవవా? చదివాను. ఒరే ఎన్నో కీర్తన చదవరా అన్నది. 115 కాదు 119 చదవమంది. చచ్చింది గొర్రె. ఎన్ని వచనాలు ఉన్నాయి? 182 170 చెప్పండి గట్టిగా. ఇప్పుడు పీట వేసి వాసు బైబిల్ తీసి రే చదువు అని అంటే ఇంక దాటించడానికి కుదురుతుందా చెప్పండి. నేనేమంటానంటే ఆవిడ అలాగ బైబిల్ చదివించింది కాబట్టి సేవలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని అంతలాగా చదవగలిగాం కాబట్టి అవలేలగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి గల కారణం కూడా ఏంటంటే, తడువుకోకుండా వాక్యం చెప్పడానికి గల కారణం కూడా ఏంటంటే వాక్యాన్ని చదవటమే. ఇప్పుడు నేనేమంటానంటే ఆవిడ అలా చెప్పిందంటే ఆవిడ పొద్దున్న లేస్తే బైబిల్ చదివేదండి, మళ్ళీ ముఖం కడుక్కున్న తర్వాత 3 అధ్యాయాలు ఇలా ఏలెట్లు లెక్కెట్టి తెచ్చి రక్తవేజే ఇలా ఏలు పెట్టి చదువుకున్నప్పుడు లెక్కెట్టుకుని ఆమె చేసేది మా చేత ఏం చేసేది. నేనేంటానంటే నీవు విశ్వాసం కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని చూసి నేనేమంటానంటే నువ్వు చెప్పక్కలేకుండా నీ విశ్వాసాన్ని చూసి వాళ్ళ విశ్వాసంలోకి వస్తారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఈ ఫిలోమోన్ ఎటువంటి వాడంటే పరిశుద్ధులందరి విశ్వాసం అంటే ఇతని విశ్వాసము ఇతరులను విశ్వాసములోనికి పురుగులిపేలుగా ఉండాలి. ఆమేన్. సరైన విశ్వాసము మన జీవితంలో కలిగి ఉంటే నీలో ఉన్న విశ్వాసము ద్వారా ఇతరులు విశ్వాసములోనికి ఏమవ్వాలి రావాలి. ఖచ్చితంగా విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అసాధారణమైన కార్యాలు దేవుడు విశ్వాసం ద్వారా దేవుడు చేశాడు. యేసు ప్రభువు అన్నాడు నీలో ఎంతండి ఆవగింజ ఎంతమ్మా ఆవగింజ ఎంతైన విశ్వాసము నీకుంటే ఈ కొండని ఇక్కడి నుంచి కదిలి అక్కడికి వెళ్ళు అంటే ఏమవుతుంది వెళ్ళిపోద్ది. విశ్వాసానికి భౌతిక పరిస్థితులకి సంబంధం లేదండి, విశ్వాసానికి డబ్బులకి సంబంధం లేదు, విశ్వాసానికి భౌతిక విషయాలకి సంబంధం లేదు. ఎందుకు లేదంటే ఇలా పొద్దున్నే జరిగింది నాకు ఒక ఇన్సిడెంట్ అంటే నాకు ఈ 1-2 తారీఖుల్లో నాకు లోన్ కట్ అవుతుంది. యాక్చువల్గా బిఫోర్గా ఉండాలి, ఎందుకంటే 2వ తారీఖున కట్ అవుతుందంటే ఈరోజే వేయాలా, కానీ డబ్బులు లేవు, ఉంటేనే కదా వేసేది. రేపేమో ఆదివారం సెలవు, రేపు ఆదివారం సెలవు వేయటానికి ఉండదు. ఈరోజు ఎలాగైనా వేయాలా, కానీ దేవుడు అద్భుతం చేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను విశ్వసించగలిగేది ఏంటంటే అది దేవుడు ఏదైనా చేయగలడంటే నువ్వు విశ్వసిస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. నీలో అవిశ్వాసాన్ని పట్టుకొని ఏమండి తగ్గుతుందా జరుగుతుందా వస్తాయా ఏంటో నాది ఏదో అయిపోతుందని అంటే మనసులో అవిశ్వాసము ద్వారా అపవాది కలవరాలు లేపుతాడు. అపవాది ఎప్పుడైతే కలవరాలు లేపాడో మనసులో ఏముండదండి నెమ్మది ఉండదు. అన్నం వండుకుంటావు కానీ తినాలనిపిస్తుందా చెప్పండి అమ్మా. ఏమో తినాలనిపించట్లేదే, ఏమి తాగాలనిపించట్లేదే, మనసంతా ఏదోలాగా అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది హెచ్చరక్తం వేచేయి, నీకేం అవ్వకూడదని ఆయన వచ్చాడుగా. నువ్వు విశ్వసిస్తే దేవుడు ఏం చేయగలడు. నువ్వు అప్పుల గురించి బెంగెట్టేసుకుంటావు, నీ బీపీ వచ్చింది ఐచోకరట్టుకుని హాస్పిటల్ నీ పడేసారు హెచ్చరక్తం వేచే ఒక 50,000 వేసేసారు డాక్టర్ గారు. అప్పుకి 50,000 కలిసిందా? అయ్యో మాట్లాడరేంటి. అంతేగాని నువ్వు బెంగెట్టుకోవడం వల్ల 1,00,000 రూపాయల అప్పు తగ్గిపోయిందా?
తగ్గిపోలేదు. ఇంకొక 50 ఏళ్ళు ఏమైంది? అది మరి విశ్వాసముతో నా దేవుడు ఏదైనా చేయగలడు అంటే, నువ్వు విశ్వసిస్తే దేవుడు చేస్తాడంటే చేస్తాడు. అది ఎలా చేస్తాడో తెలియదండి. ఇప్పుడు అబ్రహాము విశ్వసించాడంటే గర్భమే మృతతుల్యం అయిపోయింది, ఆమె గర్భం బలమే ఉడుకుపోయింది, గర్భమే లేదు. ఇప్పుడు దేవుడు అద్భుతం చేయలేదంటే ఎలా క్రియేషన్ చేశాడో దేవుడు తెలియదు, కానీ మూయబడిన గర్భాన్ని విశ్వసించినప్పుడు నా దేవుడు తెరిచాడు అన్నట్టుగానే దేవుడు కొడుకునిచ్చాడు. అతని ద్వారానే ఇశ్రాయేలీలు వంశము ఆశీర్వదించబడినట్లుగా నా దేవుడు చేశాడు. నిజంగా అటువంటి విశ్వాసాన్ని మన దైనందిన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఇతడు పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇది 3వది. 4వదిగా మనం చూసినప్పుడు 7వ వాక్యాన్ని చదువుదాం. ఫిలెమోను పత్రిక 7వ వాక్యాన్ని చదువుదాం. సహోదరుడా చూడండి, పరిశుద్ధుల హృదయాలు చూడండి, ఫిలెమోను మూలంగానంట వారు విశ్రాంతి పొందుతున్నారు. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ. ఇక్కడ 3 మాటలున్నాయి ఈయన ద్వారా. ఏంటంట? పరిశుద్ధుల హృదయాలందరికీ ఏంటంట? విశ్రాంతి కలుగుతుందంట. దైవజనుడా నీ ప్రేమను బట్టి పౌలు గారు అంటున్నాడు, ఒరే నాకు ఆనందము, ఆదరణ నీ మూలంగా కలుగుతుంది. ఆమేన్. నేనంటాను, దైవజనుడికి ఏమండి ఆనందము, ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏమండి పరిశుద్ధుల హృదయాలలో తోటి సహోదరులకి విశ్రాంతిని కలగజేయడమే కాదు, దైవజనుడికి ఆనందము, ఆదరణ. సంగమా విశ్వాసులారా, మీ ద్వారా ఇతరులకు విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏదోలాగా అర్థం చేసుకోకండి. హెచ్చరిక చేయండి. హల్లెలూయా. విశ్రాంతి అనేది 2 రకాల. హెచ్చరిక చేయి. అది నిత్య విశ్రాంతి. నిత్య విశ్రాంతి అంటే అర్థమయ్యిందా? అది పైకి వెళ్ళిపోవడమా? అబ్బబ్బా ఎంత బ్రహ్మాండంగా చెప్పి. కొంతమంది అమ్మాయికి పేసీలు వేసుకుని చూస్తున్నారు, ఏం అర్థం కాలేదు, ఇలా చూస్తున్నారు విశ్రాంతి అంటే. హల్లెలూయా. అవును మరి, భూమికి నువ్వు భారం అనుకుంటే నీ టైం అయిపోయిందంటే నేను ఉండిపోతానని ఉండదు, తీసుకెళ్ళిపోతాడు హెచ్చరిక వేజే. నేను సాగు గురించి భయపడను. దేవుడు ఎన్ని దినాలు ఇస్తే అన్ని దినాలు ఉంటాం, అంతే కదా. అలాగని ఉండిపోదాం అని అనుకుంటే ఏం కాదు. అయితే ఆ విశ్రాంతిని గురించి మాట్లాడను. అంటే నేనేమంటాను, విశ్రాంతికి ఇంకొకటి ఏంటంటే నెమ్మది. నీ ద్వారా ఇతరులకు ఏమి కలగాలంటే నెమ్మది కలగాలి. ఏం కలగాలి? యేసుప్రభువు వారు కూడా ఉన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చెప్పండి, నేను మీకు ఏం కలగజేస్తాను? కమాన్, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఇక్కడ పరిశుద్ధులందరి ఎడల అత్యంత కీలకమైన మాట ఏంటంటే, దైవజనుడు అంటున్నాడు, ఒరే బాబు ఫిలెమోను, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలుగుతుంది. నేను అంటాను, దైవజనుడికి సంఘ విశ్వాసులారా మీ వలన ఆనందం కలగాలి. మీ వలన ఏం కలగాలి? ఆదరణ కలగాలి. దేవుడు మీ నుండి, నా నుండి, మన నుండి కోరుకునేది అదే కోరుకుంటున్నాడు. ఈ రోజున ఇతడు ఆ దైవజనుడికి ఆనందాన్ని కలగజేస్తాడు. నిజమే, నేనేమంటాను, ఎప్పుడు దైవజనుడు ఆనందపడతాడంటే, మీరు దేవునిలో ఆత్మీయంగా ఎదిగితే దైవజనుడు ఆనందపడతాడు. ప్రార్థనలో ఎదిగితే, విశ్వాసములో ఎదిగితే, దేవుని పరిచర్యలో వాడబడితే, ఆధ్యాత్మిక జీవితాలలో మనం ఎదిగితే, ఫలిస్తే, దైవజనుడు మిమ్మల్ని బట్టి ఏం పడాలి? ఆనందపడాలి. అంతేగాని మిమ్మల్ని బట్టి బాధపడకూడదు. దైవజనుడైన పౌలు గారు ఈ ఫిలెమోను బట్టి ప్రభులో ఎంతగానో ఆనందిస్తున్నాడు. అంతే కదండి. అవునండి, మన బిడ్డలు ఆశీర్వదించబడితే దాన్ని చూసి నేను ప్రభులో ఎంతగానో ఆనందిస్తాను. నేను ఎప్పుడు మనసారా ప్రార్థన చేస్తాను, ప్రభువా కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదు ప్రభువా, నీ బిడ్డలమైన మాకు నువ్వు ఇవ్వకుండా ఏది రాదు నాయనా, ఇంకా ఈ బిడ్డలకి ఏం కావాలో మీరు అనుగ్రహించండి అని ప్రభువాని మనసారా ఆనందంతో హృదయపూర్వకంగా ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆనందించే వ్యక్తిని, సంతోషించే వ్యక్తిని, బిడ్డలు ఆశీర్వదించబడితే, ఉన్నతంగా ఎదిగితే, నేను అంటాను ఫిలోమోను ఒరే బాబు, నీ ప్రేమను బట్టి నాకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసుల పట్ల, వాళ్ళ హృదయాల పట్ల వాళ్ళ విశ్రాంతి పొందుతున్నారని సేవకుని బట్టి. నేనంటాను నీ ద్వారా ఇతరులకు నెమ్మదికి రావాలి, అంతేగా నీ ద్వారా ఇతరులకు నెమ్మది పోగొట్టుకోకూడదు. ఇలాగ అంటున్నాను, కొంతమంది మాటల ద్వారా నెమ్మదిని పోగొట్టేస్తారు, కొంతమంది చేతల ద్వారా, క్రియల ద్వారా ఏం చేస్తారండి? చెప్పరా ఉండే నెమ్మదిని లేకుండా చేస్తూ ఉంటారు. అటువంటి క్యాండిడేట్లు చూడగానే ఎవరు తేడా క్యాండిడేట్ ఎవరు మాట్లాడక అది వచ్చిందంటే కొంప చెప్పండి కొల్లేరైపోతాయి. అగ్గిపుల్ల ఏం చేస్తుంది? హెచ్చరిక మాట్లాడకండి, ఫిండ్ ఆఫ్ సైలెంట్. ఇదే ప్రౌడ్లో ఫీల్ అయిపోద్ది. మొహమా పిచ్చి మొహమా ప్రౌడ్లో ఫీల్ అవడం కాదు, నువ్వు తేడా క్యాండిడేట్ అని హెచ్చరిక చేయి. అదే అంతేగాని నేనంటే ఏంటనుకోండి, నువ్వంటే ఏంటనుకోండి హెచ్చరిక చేయి. నీ బతుకు ఏంటో తెలియదు, హెచ్చరిక చేయి. నీ వలన నెమ్మది కలగాలి తప్ప, నీ వలన ఇతరులకు ఆదరణ కలగాలి తప్ప నెగిటివ్ అదే బాధపడకూడదు. చూడండి ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ, అయ్యా నీ వలన నాకేం కలుగుతుంది? ఆదరణ. బైబిల్లో మంచి పౌలు గారు, ఆ తీతు కూడా అంతే. తీతు రాక వలన మాకేం కలిగింది అంటాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. అయినను దీనులను ఆదరించిన దేవుడు, చూడండి తీతు రాక వలన మమ్ములను కూడా ఏం చేశాడు? ఆయన ఆదరించాడు. తీతు రాక వలన మాత్రమే కాక చూడండి తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఏం చేశాడు? ఆదరించాడు గనక మరి ఎక్కువగా నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను, మరి ఎక్కువగా నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. తీతు వలన విశ్వాసులు ఆదరించబడుతున్నారు. సేవకుడైన పౌలు గారు కూడా ఏం చేయబడుతున్నాడండి? చెప్పాలి గట్టిగా. నిజంగా నేనేమంటానంటే, విశ్వాసులారా, తోటి అన్యులను మనం ఏం చేయాలో తెలుసా? ఆదరించాలి. ఒకవేళ నీకు శాపనార్థాలు ఎట్టేయచ్చు, నిన్ను తిట్టేయచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. క్రైస్తవ్యం ఏమిటంటే అటువంటి ఆపద సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి? మనం అయ్యో మాట్లాడరమ్మా, ఆదరించాలి. వాళ్ళు ఏం చేయాలి? నీ ఎడల వాళ్ళు తప్పే చేసి ఉండొచ్చు, ఏమంటే నిన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు, లేదా నీకు బాధ కలిగించేటట్టుగా మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? చూడండి ఇక్కడే చెప్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. గనుక మీరిక వారిని శిక్షింపక నువ్వేం చేయాలి? వారిని క్షమించి ఆదరించడమే మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములు ఏమవుతాడు? అమ్మా నువ్వు వాడిని ఏం చేయకూడదు? శిక్షింపక వాడిని ఏం చేయాలి? నువ్వు చెప్పండి, క్షమించి ఆదరించాలి. అది క్షమాగుణం ఉంటేనే నీలో ఆదరణ అనేది వస్తుంది. వాడు తప్పు చేశాడు, అంతేగాని రేపు చూసావా నువ్వు నన్ను ఇలాగన్నావు, బాగా జరిగిందా? అలా అనకూడదు. నా నోటు పవర్ ఏమనుకున్నావు? నాతో పెట్టుకుంటే ఏముందో తెలుసా? రక్తం అని అనకూడదు. ఏమి లేదు, అలాగే జరుగుతుంది. జరిగిందా? ఏం కాదు. ప్రభు తప్పకుండా ఏం చేస్తాడు? మరి అంతే కదండి, మనం పాడేత్తగా నోరు తెరవలేదా ఏ ప్రేమ తండ్రి వీరేమి చేయించున్నారో. గుడ్ ఫ్రైడేకి వాకింగ్ గుర్తుకొత్తది. ఇలా రక్త విజయం ఉన్నప్పుడు రాదండి. సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో. ఎవరు వాళ్ళు? ఆయన కొట్టినోళ్ళు, మో మీద ఉమ్ము వేసిన వాళ్ళు, అపవాసం చేసిన వాళ్ళు, గేలి చేసిన వాళ్ళు. ఇందులో సైనికులు వస్తారు, ప్రధాన యాజకులు వస్తారు, శాస్త్రులు, పరిచయులు వస్తారు, అందరూ వస్తారు. వీళ్ళు ఎరుగు కనుక వీళ్ళని క్షమించమని యేసుబాబు అన్నాడు కదా. ఇప్పుడు అదే అన్నాడు, రే బాబు
మీరు వారిని శిక్షింపగా క్షమించి ఆదరించడం మంచిది. ఒకవేళ మీరు ఆయన్ని ఆదరించకపోతే ఎక్కడ మునిగిపోతాడు? దుఃఖములో మునిగిపోతాడండి. ఇప్పుడు ఇతరులు దేవుళ్ళలోనికి రావాలి అంటే వాడు నిన్ను తిట్టొచ్చు, నీ మీద శాపనార్థాలు ఎట్టొచ్చు, నువ్వు నాశనం అయిపోవాలి అని అన్నా కానీ క్రైస్తవ ప్రేమతో నువ్వు క్షమించి ఆ కష్టకాలంలో వారికి అండగా నిలబడి ఏమని వారికి ఆదరిస్తే నేనేమంటాను అంటే ఆ ఆదరణే అతడు దేవుళ్ళలోనికి రావడానికి ఏమవుతుంది? అయ్యో అలా చూస్తారేటమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి ఆదరణ ఉండాలిగా. పౌలు చెప్తున్నాడు, రే వాడు ఆదరించకపోతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. దుఃఖంలో వెళ్ళిపోవటం కాదు, దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. హెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. సరే నేను వెళ్ళను. తీతు అనే వ్యక్తి సంఘ విశ్వాసుల్నే కాదు సేవకుని కూడా ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు. ఇక్కడ ఫిలోమోను కూడా ఏం చేస్తున్నాడండి? సేవకుడు ఫిలోమోను ద్వారా ఏం పొందుతున్నాడు? ఆదరణ పొందుతాడు. విశ్వాసులారా, ఆనందము ఆదరణ నీ ద్వారా నీ దైవజనుడికి నీ సేవకుడికి కలగాలి. అలాగ ఎందుకంటే ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, ఒరే బాబు ఆ తీతు ఆదరించడం వలన నేనేం చేస్తున్నాను? ఎక్కువగా నేనేం చేస్తున్నాను అన్నాడు? సంతోషించుచున్నాను అన్నాడు. నీ ద్వారా ఇతరులకు ఆదరణ కలగాలి. తర్వాత దైవజనుడికి కూడా నీ ద్వారా ఏం కలగాలి? ఆదరణ కలగాలి. ఇప్పటికి ఎన్ని విషయాలైనవి? 4 విషయాలైనవి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా దేవుని బిడ్డలారా, 5వదిగా మనం చూసినప్పుడు 19వ వాక్యాన్ని మనం చదువుదాం. ఫిలోమోను పత్రిక 19వ వచనం. పౌలును నేను నా స్వహస్తములతో ఈ మాటలు రాస్తున్నాను. ఓకే, అయినను చూడండి, అయినను నీ ఆత్మల విషయములలో నీవే నాకు రుణపడి ఉన్నావు. దైవజనుడు అంటాడు, ఒరే బాబు నువ్వు ఆత్మల విషయంలో నువ్వు నాకేమై ఉన్నావు? రుణపడి ఉన్నావు. అంటే అర్థం ఏంటి? నీ ద్వారా కొన్ని ఆత్మలు ఏమవ్వాలి? రక్షించబడాలి. మరి యేసుబాబుని నమ్ముకున్నావు, ఎంతమంది ఎన్ని ఆత్మలు నీ ద్వారా వచ్చినాయి? ఎంతమందిని ప్రభులోనికి నడిపించావు? ఎంతమందికి మనం చెప్పాం? దేవుడు మన జీవితాల్లో మేలు చేసిన దాని గురించి ఎవరికైనా ఇతరులకి చెప్పామా? దేవునికి నడిపించామా? నీ ద్వారా ఆత్మల రక్షణ జరిగిందా? చూడండి, ఆత్మల విషయములో ఇతడు పౌలు గారికి ఏమై ఉన్నాడట? రుణపడి ఉన్నాడట. ఈ మాట నన్ను ప్రభావితం చేస్తుంది. ఇతరులకు మనం రక్షణ గురించి మనం చెప్పాలి. నువ్వు వాడే సబ్బు గురించి చెప్తావు, రాసుకునే పౌడర్ గురించి చెప్తావు, పెట్టుకునే శంప సవరాల గురించి చెప్తావు, ఇంకేమున్నా రక్తం విజయ్ చంద్రం బ్రదర్స్ ఆపృత్తే చెప్తావు, దీపావళి ఆపృత్తే చెప్తావు, అన్నీ చెప్తావు. కానీ యేసుప్రభు వారు నీ జీవితంలో లెక్కలేనన్ని మేలులు చేశాడు. ఎవరికైనా చెప్పావా? వారిని దేవుళ్ళలోనికి నడిపించావా? చెప్పండి. బాహాటంగా దేవుని గురించి మనము ఇతరులకు మనము చెప్పాలి కదండి. చెప్తే ఏమనుకో, అయ్య బాబు ఈవిడు యేసుబాబులో కలిసిపోయింది, ఈవిడు యేసుబాబులో ఏదైపోయింది. ఇతరులకు మనము చెప్పడం అనేది, ఇతరులు ఆత్మలు రక్షించడం అనేది బాధ్యత మన మీద పెట్టాడు. ఏమంటే దేవుడు ఇప్పుడు యేసుప్రభు వారు గెరాసీయుల దేశంలో ఉన్నవాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఏమన్నాడు? యేసుప్రభు నిన్నే రానివ్వలేదు, నన్ను కూడా రానివ్వరు, నీ కూడా వచ్చేస్తానన్నాడు. ఎవరో గెరాసీయుల దేశంలో బాగుపడినాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? రే నిన్ను బాగు చేసింది, నిన్ను స్వస్థపరిచింది నువ్వు నాకు కూడా రావడానికి కాదు, వెళ్ళి నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చూడండి. ఒకసారి మార్కు సువార్త తీయండి అందరూ. మార్కు సువార్త 5వ అధ్యాయం 16-17 వచనాలు. చూడు 17వ వచనం. తమ ప్రాంతాలు విడిచిపోమని వాని బ్రతిమను కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యాలు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని బతిమాలుకొనిను గాని ఆయన వారికి సెలవీయలేదు. ఒరే బాబు, నువ్వు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ నువ్వు ఏం చేయాలి? వారికి నువ్వేం చేయాలి? తెలియచెప్పాలి. అమ్మ వినండి, దేవుడు మన జీవితంలో కార్యాలు చేశాడు అంటే, అద్భుతాలు చేశాడంటే, ఆశ్చర్య కార్యాలు చేశాడంటే ఇతరులకు చెప్పాలి. రే ఫిలోమోనా, నువ్వు ఆత్మల విషయంలో నువ్వు నాకేమై ఉన్నావు? నేనంటాను, నువ్వు చెప్పకపోతే, ఇతరులకు చెప్పకపోతే, ఇతరులు దేవుళ్ళలోనికి నడిపించకపోతే మనం వాళ్ళకి ఎవరు అంటండి? రుణస్థులు అంట.
ఆత్మల విషయంలో ఏంటి? పౌలు గారు కూడా ఇంకో మాట చెప్తాడు రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తే, ఒరే బాబు, నువ్వు సువార్త గనక ప్రకటించకపోతే నశించిపోయేవానికి ఏమండి అన్యుడికి నువ్వు రుణస్థుడివే అంటాడు. ఒకసారి 14వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 14వ వచనం. గ్రీకు దేశస్థులకును గ్రీకు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుణ్ణి కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మ వినండి, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త గనక ప్రకటించకపోతే, వారు నశించిపోతే, వారందరికీ నేను ఎవరినే? రుణస్థుణ్ణే. ప్రభువు నిన్ను రక్షణిచ్చి భూమి మీద పెట్టాడు అంటే నీ ద్వారా ఒక ఆత్మ రక్షణలోనికి రావాలి. ఆత్మలకు రక్షణలోనికి రాకపోతే, వినండి, ఆత్మ రక్షణలోనికి రాకపోతే పౌలు చెప్తున్నాడు, ఇదిగో ఒరే బాబు, ఆత్మల విషయంలో నువ్వు ఆకేమై ఉన్నావు. నేనంటాను, మనం రుణం ఎవరికంటే దేవునికి రుణస్థలం. నీ తోటి సహోదరుడు ప్రభువుని ఎరగకుండా చనిపోయాడంటే నువ్వు ఎవరికి రుణస్థులు? నేను అర్థమే బెమ్మను అనుకుంటున్నావు. హల్లెలూయా. నువ్వు రావటమే కాదు, నీతో పాటు అనేక మందిని నువ్వేం చేయాలా? ఖచ్చితంగా నడిపించాలి. దేవుని వాక్యం సూటిగా తేటగా చెప్తుంది. సరే, 6వ విషయానికి వెళ్దాం. 6వదిగా ఈ ఫిలోమోన్లో మనం చూసే ఇంకొక క్వాలిటీ ఏంటంటే 21వ వచనాన్ని చదువుదాం. 6వదిగా 21వ వచనం, ఫిలోమోను పత్రిక చూడండి. పౌలు అన్నాడు, ఒరే బాబు, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేసివని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ఆమేన్, ఆమేన్. ఇది నాకు చాలా బూస్ట్ ఇచ్చిన మాట అండి. దైవజనుడు చెప్పిన దానికంటే ఎక్కువగానే చేసావు. ఆమేన్. మన వాళ్ళు చెప్పిందే చేయరు. ఇంకెంతకే కదులుకి మీద మన వాళ్ళు వాళ్ళకి వెనకాల ఉండాలి, కర్రచ్చుకుని హెచ్చరక్తి వేచి అప్పుడు చేస్తారు. ఫిలోమోన్ అలా లేడండి. చెప్పిన దానికంటే, అంతేగాని చూసి రమ్మంటే కాల్చి రక్తం వచ్చి బేచకాదు, హెచ్చరక్తి వేచి, అది కాదు. మరి చెప్పిన దానికంటే ఎక్కువగానే చేయాలా. నాకు తెలీదు, ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పెద్ద మొదల క్యాండిడేట్లు, మనం అప్పుడు వెళ్ళాం. టక్ 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 చేసేవాడిని. వాళ్ళు పంచి కట్లేసిన కర్రలట్టుకుని తమ్ముడా చేసి అంటే వాళ్ళ పని కూడా నేను చేసేవాడిని అండి. 3 పని నేను ఒకరిని చేసేవాడిని. మంచి సన్నంగా ఉండినేమో, మంచి బలంగా ఉండేవానేమో. నాకు తర్వాత అర్థమైంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇటువంటి కొంతమంది దొంగ రకాలు ఉంటారు. హెచ్చరక్తం వేసి హల్లెలూయ. అలా చేయరండి, ఇతరుల చేత చేయిస్తారు. లేకపోతే అంటే ఇలాగెత్తారన్నమాట. అంతే కనుక పాస్టర్ గారు అంతా దుల్లేసాడు. లేకు ఏంటంటే పాస్టర్ గారు ఉండగానే ఏంటి ఎదురుకొండగానే అంత తానే చేసేస్తున్నట్టు. హల్లెలూయ. ఇప్పుడు పాస్టర్ గారు అనుకుంటే దేవుడు అనుకోవాలి కదా. కొంతమంది మేడ ఎక్కితే దిగరండి పాపం. కొంత మేడ ఎక్కి దిగరు, మేడ మీద చూస్తారు, మరి చేస్తున్నారు లేదా పాపం. ఇలా అమాయకంగా ఇది దేవుని పరిచర్య అని చేసి 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 ఇప్పుడు చేస్తారండి. హెచ్చరక్తం వేసి హల్లెలూయ. దైవజనుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చేశాడు. ఇంకో మాట ఉంది, దైవజనుడు మాట వినినందుకు, నాకు చదవండి మాట, ఎరిగి నా మాట విందువని నమ్మి, దేవుడికి స్తోత్రం హల్లెలూయ. ఎవరు మాట వినాలి? దైవజనుడు మాట వినాల, దైవజనురాలు మాట వినాలి. అది నువ్వు విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఇక్కడ నేనేమంటానంటే చెప్పిన దానికంటే ఎక్కువగా చేయాలి. మనం దేవుని విషయంలో నువ్వు శక్తి లేకుండా నువ్వు పనిచేస్తే, నేనేమంటానంటే ఇక్కడ మనం కీలకంగా ఈ ఫిలోమోను దైవజనుడు మాట వింటున్నాడు. ఇంకో మాట చెప్పనా, దైవజనుడు కూడా నమ్మాడండి. ఆమేన్. ఎవరిని? ఫిలోమోన్. నేను ఒక మాట చెప్తాను, సేవకుని మాట ఎవరైతే వింటారో వాళ్ళని సేవకుడు నమ్ముతాడు. నన్ను నమ్మట్లేదు అయ్యగారు, నువ్వు వింటే నమ్ముతారు. పౌలు చెప్తున్నాడు, రే నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి నేనేం చేస్తున్నాను,
నమ్ముతున్నాను. ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చేయాలి కదా. ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే అందులో సేవకుడు చెప్పిన మాట విన్నాడు ఫిలోమోన్. ఇంకొకటి డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడండి. పౌల్లో ఉన్నది అదే. నిజమైన ఉపదేశకుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. వాక్యం కొరకు ఉన్నది ఉన్నట్లుగానే. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళారా, ఒకవేళ ఈ రోజున దేవుడే నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడేమో, ఒకవేళ నీ సేవకుని మాటను వింటలేదేమో, సేవకుడు చెప్పిన దానిని నువ్వు చేయట్లేదేమో. కానీ ఫిలోమోన్ అలా లేడు. సేవకుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చేశాడు ఫిలోమోన్. నీవు నేను మనము అలాగ ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. చివరిది 7వదిగా ఈ ఫిలోమోను ఎవరయ్యా అంటే మొదటి వచనాన్ని మనం చదువుదాం. మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును నేను, సహోదరుడైన తిమోతి నా ప్రియుడు, చూడండి నా జత పనివాడు. అమ్మ వినండి, ఇతడు దైవజనుడైన పౌలు గారికి ఎలాగండి ప్రియుడును. చెప్పండి ఎలాగండి? దైవజనుడితో కలిసి జత పనివారిగా ఉండాలి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. అవునండి, ఈ వారంలోనే వాగ్దానం ఇచ్చాడు. మీరు ప్రియమైన పిల్లల వలె ఉండి దేవుని పోలి నడవండి అని దేవుని వాక్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. నేను వాగ్దాన సందేశంలో కూడా చెప్పాను, మనము ఎవరికంటే మనుషులకి ప్రియమైన వారంగా ఉండకూడదు, దేవునికి ప్రియమైన వారంగా, సేవకునికి ప్రియమైన వారంగా, ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇక్కడ ఈ ఫిలోమోను దైవజనుడికి ప్రియుడుగాను, తర్వాత జత పనివారు. జత పనివారు అంటే అర్థం ఏంటంటే దైవజనుడితో కలిసి పని చేయడం. జత పనివారంటే అర్థం అదే. అది ఏ పనైనా, ప్రార్థనైనా కలిసి పని చేయాలి, సువార్త ప్రకటనైనా కలిసి పని చేయాలి, అది దేవుని మందిర నిర్మాణము పనైనా కలిసి పని చేయాలి. ఆ కలిసి మనము పని చేస్తేనే జత పనివారు కలిసి పని చేయాలి. ఇది నేనేమంటానంటే ఒక ప్రాక్టికల్గా సేవకుని ఒక్కడికే కాదు, సంఘము కూడా ప్రతిదీ కలిసి చేయాలి. ఇప్పుడు అది క్రిస్మస్ కానివ్వండి, సువార్త సభలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము కలిసి ఏం చేయాలి? పని చేయాలి. దేవుడు నీ నుండి, నా నుండి, మన నుండి కోరుకునేది అదే. అయితే ఈ ఫిలోమోను ఎలాగున్నాడంటే దైవజనుడికి ప్రియమైన వారుగాను, తర్వాత చూడండి బైబిల్ కొంతమంది దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అన్నాడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నువ్వు నాకు ప్రియుడు అయితూ గనక నా దృష్టికి నువ్వేమయ్యావు? గనుడు అయితవి అన్నాడు. సరే, ఇంకా అంత ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళొద్దు. 7 మాటలు మనం ఫిలోమోను గురించి ప్రభు మాట్లాడు. 1, ప్రేమ కలిగిన వాడు, ప్రేమ ఉందా? 2, ప్రార్థనా పరుడు, ఇతరుల కోసం దైవజనుడు కోసం ప్రార్థించేవాడు. మరి అటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉందా? 3, అతడు పరిశుద్ధులందరి ఎడల ఏం కలిగిన వాడు? విశ్వాసం కలిగిన వాడు. అట్టి విశ్వాసం మనకుందా? 4, పరిశుద్ధులందరి ఎడల విశ్రాంతినే కాదు, చూడండి దైవజనుడికి ఆనందమును ఆదరణ కలగజేసేవాడు. ఈ ఫిలోమోను ఆత్మల విషయంలో దైవజనుడికి రుణపడి ఉన్నాడు. 6వదిగా చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడు, దైవజనుడు మాట విన్నవాడు. 7వదిగా దైవజనుడైన పౌలు గారికి ప్రియమైన వాడుగాను జత పనివాడుగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఫిలోమోను ఆ విధంగా ఉన్నాడు. మరి నీవు నేను మనం ఎలాగున్నాం? ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి నాయనా నా తండ్రి యొక్క ఉపవాస కూడికలో ప్రభువా, అయ్యా నీ సేవకుని దాసుని ప్రభువా నాయనా, నీ ఆత్మ ద్వారా ఎత్తిపట్టి ప్రభువా, నీ వాక్యము ద్వారా నాయనా తండ్రి మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన ఆత్మీయ కుమారుడు నాయనా, అయ్యా ఫిలోమోను గురించి ప్రభువా నాయన 7 విషయాలు ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. ఆత్మీయ కుమారులు, ఆత్మీయ కుమార్తెలు అయ్యా సంఘములో ప్రభువా నాయన ఎలా ఉండాలో తండ్రి
అయ్యా నాయన ఫిలోమోను ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి, ప్రేమ కలిగిన వ్యక్తిగా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన సంఘాన్ని, నాయన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా మేము ప్రేమించే వారముగా నాయన మేము ఉండటానికి సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. సర్వశక్తి కలిగిన దేవా, 7 లక్షణాలు మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాసము కలిగిన వ్యక్తిగా అయ్యా నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. దైవజనుడు కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా నీ బిడ్డలమైన మేము ప్రభువా అయ్యా నాయనా సంఘము కొరకు, అలాగే దైవజనుల కుటుంబము కొరకు నాయన అయ్యా నా తండ్రి ప్రతి క్షణము మేము ప్రార్థించే వారముగా ఉండటానికి సహాయము దయచేయండి నాయనా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా పరిశుద్ధులందరి ఎడల విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. అటువంటి విశ్వాసము మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి అయ్యా నాయనా. దైవజనుడు పౌలు గారు ప్రభువా అయ్యా నాయన ఫిలోమోను ద్వారా ఆదరణ పొందుకున్నాడు తండ్రి. అయ్యా నాయన ఆనందం పొందుకున్నాడు ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు అయ్యా నా ప్రభువా. నా తండ్రి దైవజనులకు ప్రభువా మేము నాయనా తండ్రి ఆనందం కలిగించే వారముగా ఉండాలని ప్రభువా, ఆదరణ కలిగించేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. నా దేవా నా తండ్రి నాయనా నా ప్రభా సేవకులను బాధ పెట్టేవారుగా కాకుండా నాయనా అయ్యా నా ప్రభా మా ద్వారా ఆనందించేవారుగా, ఆదరణ పొందుకునేవారుగా ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా నా దేవా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ లక్షణాలన్నీ మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయనా. అలాగే ఆత్మల విషయంలో నాయనా రుణపడి ఉన్నాడు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభువా నాయనా చెప్పిన దానికంటే ప్రభువా అయ్యా ఎక్కువగా చేసే వ్యక్తిగా ఉన్నాడు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ఏ పని అప్పగిస్తున్నారో ప్రభువా అయ్యా అంతకంటే మరి ఎక్కువగా నాయనా నీ సేవ, నీ పరిచర్య చేసేవారుగా నాయనా సంఘం ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి రాత్రి ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు నాయనా. అయ్యా మేము వినటమే కాదు ప్రభువా, వాటిని నేర్చుకుని ప్రభువా మా జీవితాలకు నీ వాక్యాన్ని అన్వయించుకోవటానికి సహాయము దయచేయండి తండ్రి. సేవకులతో జత పనివారుగా అయ్యా నాయన సేవకుల దృష్టిలో నా ప్రభువా నీ దృష్టిలో ప్రియమైన వారుగా మేము ఉండటానికి సహాయము దయచేయండి నాయనా. నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబడి నీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ యొక్క విశ్వాస వాక్కు ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు వారందరినీ ఆధ్యాత్మికంగా బలపరచి మీరే మహిమ పొందమని, రాకడికి సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ఇక్కడ కూర్చున్న వాక్యం బిడ్డలకు, టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.